జై సాయి మాస్టర్. మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం 13 పర్యటనము ప్రబోధము. మానవాళికి పరిష్కారాత్మక మార్గాన్ని ప్రసాదించడం అనేది, మానవ ప్రజ్ఞలను సంస్కరించడం అనేది మహాత్ముల యొక్క ప్రబోధ లక్ష్యం. అప్పటి యుగ లక్షణాలకు అనుగుణంగా ధర్మాన్ని ఆచరించుకునే విధానాన్ని అప్పటి దేశకాల పరిస్థితులను బట్టి మహాత్ములు ప్రబోధించడం జరుగుతుంది. అట్టి వారి ప్రబోధం కేవలం వినోదం కొరకు, కాలక్షేపం కొరకు కాదు. ఏమి చేయవలనో తోచక పనిలేని వాళ్ళు సినిమా హాలులో టికెట్లు దొరకక ఇచ్చట నా ప్రసంగాలకు హాజరగుటకు వచ్చేవారు. మందు కోసమని లేదా నాతో పని ఉండి వచ్చి నా ఉపన్యాసాలు వింటే సంతోషిస్తానని భావించేవాళ్ళు. అలాంటి వారికి మాత్రం నేను అందిస్తున్న జ్ఞానం ఉపకరించదు అని మాస్టర్ గారు ప్రసంగాలలో చురకలంటించేవారు. నవయుగమున ధర్మమును ఆచరణ రూపమున నెలకొల్పుటకు దిగివచ్చిన మాస్టర్ ఈకే నిరంతరము సత్యము, ధర్మము ప్రధానమై జీవించెడివారు. ధర్మమును ఆచరించువారు ఆ ధర్మముచే బడుచుందురు అను ధర్మ సూత్రమును కొన్ని వందల కుటుంబములలో మాస్టర్ గారు ప్రకాశింపచేసిరి. వేదములు, ఉపనిషత్తులు, భారత భాగవతాదులు, బైబిల్ మొదలగు పవిత్ర గ్రంథములలో మతమును గూర్చి ప్రబోధింపబడలేదని, ఆచరణాత్మకమైన మానవ ధర్మము ఆయా గ్రంథములలో పొందుపరచబడినదని, అది మానవ జాతి పురోగమనకు ఉపకరించునని మాస్టర్ గారు పదే పదే ప్రబోధిస్తుండేవారు. మనువు యొక్క ఉపదేశములు మానవ ధర్మమునకు మూల సూత్రములని, అవి సర్వ మానవులకు సత్యపరమైన సుఖ జీవనమును, విశ్వశ్రేయస్సును కలిగించునని ఉద్బోధిస్తుండేవారు. మనుస్మృతి అను గ్రంథమును కొందరు భేదబుద్ధితో కలుషితము చేసిరని, మనువు పేరిట మరికొందరు వారికి తోచినవి రాసి ఆ గ్రంథములో కలిపివేయుట కూడా జరిగినదని, అట్టి శ్లోకములను వివేకముతో తొలగించుకొనవలసి ఉన్నదని కూడా ఆయన సూచిస్తుండేవారు. దివ్య జ్ఞాన సమాజము, వరల్డ్ టీచర్ ట్రస్ట్, లూసిస్ ట్రస్ట్, అరవింద్ ఆశ్రమం, రామకృష్ణ మిషన్ మొదలగు సంస్థలు ప్రచురించిన గ్రంథములలో మానవ ధర్మము చక్కగా వివరించబడినదని ఆయన దేశ విదేశములలో తెలుపుచుండేటివారు. అస్పృశ్యత మహాపాపము. అది అన్ని జాతులలోనూ అన్ని దేశములలోనూ ఉన్నది. అమెరికాలో తెల్లవారికిని నల్లవారికిని నడుమ అస్పృశ్యత ఉన్నది. అట్లే యూరోప్లోని తెల్ల జాతులు ఆర్థిక సామ్యము లేని వారికి పంక్తిలో భోజనము చెయ్యనివ్వరు. భారతదేశమున పంచములు అస్పృశ్యులుగా నెంచబడిరి. ఇది సర్వ మానవ జాతికిని గల దౌర్బల్యము. దీనిని తొలగించుటకు ప్రేమమయములైన ప్రయత్నములు ఆవశ్యకములు. అస్పృశ్యతను తొలగించుటకు మానవ జాతి మొట్టమొదటిగా సంకల్పించినది భారతదేశమున మాత్రమే. కొన్ని వేల సంవత్సరముల కిందట వాల్మీకి, మతంగముని మొన్నగవారు మహర్షులుగా పూజింపబడిరి. 5000 సంవత్సరముల క్రిందట దాసకన్యాపుత్రుడగు కృష్ణ ద్వైపాయనుడు, వేదవ్యాసుడు వేద ప్రతిష్టాపనాచార్యుడిగా ఆరాధించబడెను. నేటికి ఈ మహర్షులు పూజింపబడుచున్నారు. 10వ శతాబ్దమున రామానుజాచార్యులు పంచములను శిష్యులుగా స్వీకరించి సంస్కారవంతులుగా తీర్చిదిద్ది వారిని పరిశుద్ధులను చేసెను. మహమ్మదీయ జాతిలో జన్మించిన రామభక్తుడగు కబీరుదాసును శ్రీ కంచర్ల గోపన్న భక్త రామదాసు తన గురువుగా స్వీకరించి రామ మంత్రం ఉపదేశం పొందెను. నందనారు ధనుర్ధాసు మున్నగు వారు పరమ భాగవతోత్తములై పూజ్యస్థానము నలంకరించిరి. గాంధీ మహాత్ముడు ఈ పెద్దల మార్గమునే మరలా స్థాపించెను. నేడు ఆధ్యాత్మిక సంస్థలలో మాత్రమే కులభేదములు, మతభేదములు పాటింపబడుట లేదు. రామకృష్ణ మిషన్, శివానందాశ్రమం, అరవిందాశ్రమం మొన్నగు సంస్థలలో గురువులు, పూజ్యులైన సన్యాసులు అన్ని కులముల నుండి శిక్షణము పొంది బ్రహ్మ విద్యా బోధకులగుచున్నారు. షిర్డీ సాయి హిందూ మహమ్మదీయ భేదము లేని ధర్మ సాధనమును మరలా ప్రతిష్ఠించెను అని మాస్టర్ ఈకే వివరిస్తుండేవారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ నందు అన్ని కులముల వారును, అన్ని మతముల వారును తమ భేదములను మరిచి సనాతన ధర్మమును అవలంబించు జీవన విధానము గోచరించును. 1972లో మాస్టర్ గారు ఫ్రాన్స్ దేశము వెళ్ళినప్పుడు లియాన్ పట్టణములో ఒక క్రైస్తవ మత ప్రచారకులు ఇలా ప్రశ్నించారు: మీ భారతదేశంలో కులాలు ఉన్నాయి, దానికి కారణమేమి? మాస్టర్ గారు ఇలా సమాధానమిచ్చారు: మీ నగరంలో గుర్రపు పందాలున్నాయి కదా, అందులో జాతి గుర్రాలను ప్రత్యేకంగా ఎన్నుకుని జతలుగా ఏర్పరిచి జత కట్టించి గర్భధారణం చేయిస్తారు. దీనికి కారణమేమి?
ఆ మత ప్రచారకుడు ఇలా జవాబు చెప్పాడు. మంచి జాతి గుర్రాలను పుట్టించడానికి, గుర్రాలలో జాతి చెడిపోకుండా చూడడానికి. దానికి మాస్టర్ గారు ఇలా చెప్పారు. మీ వాళ్ళకి ఈ శాస్త్ర సత్యం గుర్రాల విషయంలో తెలుసు. ప్రాచీన భారతీయులకు ఇది మనుషుల విషయంలో అమలుపరచడం తెలుసు. దానికోసం ఏర్పడినవే కులాలు. కులములు ఉండవచ్చును కానీ కుల భేదములుండరాదు. మతములుండవచ్చు గాని మత భేదములుండరాదు. కులమనగా సంస్కారమును అనుసరించి చేయబడిన వర్గీకరణమే గాని జన్మ వలన ఏర్పడినది కాదని మాస్టర్ గారు పేర్కొన్నారు. ఆ దేశంలోనే మరొకరిలా ప్రశ్నించారు. ఒక కులం వారు చూస్తూ ఉండగా, ఎక్కువ కులం వారు మీ దేశంలో భోజనం చెయ్యరట. ఇది ఎందుకు వచ్చింది? దానికి మాస్టర్ గారు ఇలా జవాబిచ్చారు. అది భారతదేశానికి సంబంధించినది కాదు. మానవ జాతి అంతటికి సంబంధించిన భేద దృష్టి అనే లోపం. అది భారతదేశంలోనే కాదు, ఎక్కడున్నా తప్పే. మీలో కూడా ఉన్నది చూడండి. ఇప్పుడు మనకి వంట చేసి పెట్టిన ఆ జిప్సీ జాతి యువకుడు చూస్తుండగా మీరు భోజనం చేస్తారా? అతడు వడ్డించి అవతలకి వెళ్లి కూర్చున్నాక మీరు తలుపులు వేసి భోజనం చేశారన్నది ఎలాంటి లోపమో, అది అలాంటి లోపమే. ఈ లోపానికి కారణం కొందరిలో కులం, కొందరిలో హోదా, కొందరిలో డబ్బు. కారణం ఏదైనా ఇవి సరిచేసుకోవాల్సిన లోపాలు. ఒకరిని ఒకరు ఎత్తి చూపినందువలన పోవు. విశాల దృష్టి, ఆధ్యాత్మిక సోదరత్వం అభ్యాసం చేస్తే పోతాయి. అందుకే దానిని తెలియచేయటానికే నేను మీ దేశానికి వచ్చి మీతో కలిసి భోజనం చేస్తున్నాను. బ్రహ్మనాయుడు. ఒకమారు విశాఖపట్నం సమీపంలో గల భీమునిపట్నంలో అమెరికా నుండి వచ్చిన శాంతి దూతలు అనే క్రైస్తవ మత దళం యువకులు మాస్టర్ ఈకేని ఉపన్యాసానికి పిలిచారు. ఒక అమెరికన్ యువకుడు అధ్యక్షత వహించాడు. అమెరికా జాతి ప్రపంచ జాతులకు శాంతిని, సర్వసమత్వాన్ని నేర్పడానికి పుట్టిందని అధ్యో అధ్యక్షోపన్యాసంలో ప్రసంగించాడు. భారతదేశంలో హరిజనులను అస్పృశ్యులుగా చూస్తున్నారని, వారికి సమత్వం ఏర్పడాలని సూచించాడు. మాస్టర్ గారు ఇలా అన్నారు. అమెరికాలో కూడా అలాగే ఏర్పడాలి. నీగ్రోలను మీరు మీతో సమానంగా చూడాలి. అది విని అమెరికన్ యువకుడు కోపంతో కందగడ్డలాగా అయ్యాడు. ఉపన్యాసమిస్తూ ఆంధ్రుల సంస్కృతిని గూర్చి మాస్టర్ గారు ఇలా వివరించారు. 12వ శతాబ్దిలో బ్రహ్మనాయుడు మానవజాతి సమత్వాన్ని, జాతి సందేశాన్ని ఉపదేశించాడు. చాపకూడు అనే పేరుతో అన్ని జాతుల వారిని ఒకే పంక్తిలో దేవుని ప్రసాదం భోజనాలు చేసేటట్లు ఏర్పాటు చేశాడు. అది విని అమెరికా యువకుడు ఎగతాళిగా నవ్వుతూ 11వ శతాబ్దానికి సర్వసమత్వం, శాంతి సందేశం భారతదేశంలో వాళ్ళకి తెలుసునన్నమాట. ఇంతకీ ఆ శతాబ్దంలో ఎంతవరకు విజయాన్ని సాధించాడు ఆ మహానుభావుడు? దానికి నవ్వుతూ మాస్టర్ గారు ఇలా చెప్పారు. 20వ శతాబ్దంలో అమెరికా వాళ్ళ మధ్య మార్టిన్ లూథర్ కింగ్ ఎంత విజయాన్ని సాధించగలిగాడో అంతకన్నా కొంచెం ఎక్కువే సాధించాడు ఆ మహానుభావుడు. సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మతానికి అతీతమని అర్ అర్థమే కానీ రహితమని అర్థం కాదని మాస్టర్ ఈకే ఉద్బోధిస్తుండేవారు. మా జాతి ఈ మతానికి సంబంధించినది అని ప్రకటన చేయడానికి క్రైస్తవ దేశాలు గాని, మహమ్మదీయ దేశాలు గాని ఏమీ సిగ్గుపడడం లేదు. ఇతర మతాల వాళ్ళకి స్వేచ్ఛనిస్తున్నది. భారతదేశం ఒక్కటేనన్న సత్యం ఎవరు కాదనలేరు. అలాంటప్పుడు ఇతర మతాల వాళ్ళు గాని, స్వలాభం కోసం వాళ్ళను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేసే వాళ్ళు గాని, దుండగం చేసిన విభేదాలు కల్పించడానికి చూచినా సహించనక్కర్లేదు. సహిస్తే మనది మతాతీత సామ్రాజ్యం కాదు, ఎవరి హద్దులలో వాళ్ళు ఉండడమే నిజమైన సెక్యులరిజం అని కూడా మాస్టర్ గారు చెప్తుండేవారు. మానవుని క్రమశిక్షణకు, ఆత్మ వికాసానికి తోడ్పడే శిక్షణాలయమే మతమని ఆయన అంటుండేవారు. ఈ విషయం హిందూ మతానికి సంబంధించినంత వరకు మిగిలిన వాటికన్నా ఎక్కువ సత్యం. ఎందుకంటే ఈ మతం ఒక ప్రవక్తను గాని, ఒకే ప్రవక్తను గాని, ఒకే అవతార మూర్తిని గాని అనుసరించాలని లేదా పూజించాలని ఎన్నడూ సాధించలేదు అని మాస్టర్ ఈకే ప్రబోధిస్తుండేవారు. మాస్టర్ సృష్టి విజ్ఞానమును గూర్చిన సమన్వయము ఆయన దేశ విదేశాలలో చేయి ప్రబోధములలో అందరికీ అర్థమగు రీతిలో బోధించుచుండుటం బోధించుచుండటం అని జరుగుచుండేది. ఈ సృష్టి సమస్తం భౌతికము, శక్తిమయము, ప్రజ్ఞామయము అను 3 కక్షలలోనున్నది. వీనినే భూలోకము, భువర్లోకము, సువర్లోకముని అందురు. భౌతికమైన భూలోకము తమోగుణము చేతను, శక్తిమయమైన భువర్లోకము రజోగుణము చేతను, ప్రజ్ఞామయమైన సువర్లోకము సత్వగుణము చేతను సృష్టి చెంది నిర్వహింపబడుతున్నది. తమోగుణం నిర్వహించువాడు రుద్రుడనియు, రజోగుణం నిర్వహించువాడు బ్రహ్మయనియు, సత్వగుణం నిర్వహించువాడు విష్ణువనియు వ్యవహరింపబడుచున్నారు. వీరు ముగ్గురును వరుసగా లయము సృష్టి
లయము అంటే మార్పు, సృష్టి, స్థితి అనువానికి అధిపతులు. వీరు త్రిమూర్తులు అనబడుచుందురు. వీరిచే నియమింపబడుచున్న శక్తి కూడా 3 విధములు. వీరు పార్వతి, సరస్వతి, లక్ష్మి అని వ్యవహరించబడుచున్నారు అని మాస్టర్ ఈకే వివరించిరి. బ్రహ్మ, విష్ణు, శివుడు త్రయీ తత్వమునే మాస్టర్ జ్వాల్కూల్ ఇచ్చిన ఇన్వొకేషన్‌లో లైట్ అంటే వెలుగు, లవ్ ప్రేమ, పవర్ శక్తిగా వ్యవహరించిరి. ప్రాచీన గ్రంథములలో సృష్టి విజ్ఞానము, శాస్త్ర రహస్యములు నిక్షిప్తముగా చేయబడి ఉన్నవని ఆసక్తి గలవారు వానిని ఎరిగిన వారు దగ్గర బుద్ధిగా నేర్చుకునవలసి ఉండునని కూడా మాస్టర్ గారు సూచిస్తుండేవారు. ఉదాహరణకు ఇంజినీరింగ్, వైద్యములకు సంబంధించిన విద్యను అభ్యసింపదలుచువారు ఆయా కళాశాలలో లేదా ఆయా నిపుణుల దగ్గర శిక్షణ పొందినట్లు గాని, వేద పురాణాది గ్రంథములలోని విజ్ఞానము కావలసిన వారు వానిని క్షుణ్ణముగా తెలిసిన వారు దగ్గరనే శిక్షణము పొందవలసి ఉండును. ఇట్టి విజ్ఞానమును గూర్చి ప్రాథమిక విషయములు కూడా తెలియకుండా మాట్లాడుట అవివేకమని, అట్లే పవిత్రమైన వేద విజ్ఞానము అసత్యమని దుష్ప్రచారం చేయువారు పాషండులని నేనిప్పుడు చెప్పుచున్న విషయాలలో తప్పు అని మీకు తోచినచో ఎవరైనను ధైర్యముగా నాకు చెప్పవచ్చును. లేని పక్షంలో ఈ విషయాలను బాహాటముగా అంగీకరించవలసి ఉండునని మాస్టర్ గారు బాహాటముగా ఉద్ఘాటించేవారు. ప్రాచీన, నవీన, సమన్వయాత్మక విజ్ఞానాన్ని, హోమియో వైద్య విధానాన్ని, ఆధ్యాత్మికత, యోగము, వేద సంప్రదాయము, జ్యోతిర్విజ్ఞానము పంచిపెట్టడానికి గాను, చైతన్యాన్ని కలిగించడానికి గాను, పురాణాలను బోధించడానికి గాను, గురు పూజా ఉత్సవాలను నిర్వహించడానికి గాను, ఇంకా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కొరకై వివిధ ప్రదేశముల నుండి వచ్చు ఆహ్వానాలను పురస్కరించుకుని మాస్టర్ ఈకే ఆయా ప్రాంతాలలో పర్యటించి వారికి కావాల్సిన విజ్ఞానాన్ని అందిస్తుండేవారు. ఆయన ప్రసాదించే విజ్ఞానంతో పాటు ఆయన సాన్నిధ్యాన్ని కూడా పొందుచు అచ్చటి వారు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తుండేవారు. పర్యటన వివరములను గురించి క్లుప్తముగా ఇచ్చట తెలియజేయుచున్నాము. 1973 ఆగస్టు 4, 5 తేదీలలో మద్రాసులో గల త్యాగరాజ్ నగర్ శంకర మఠమున మాస్టర్ సివివి జన్మ దినోత్సవాలను శ్రీ జేవిఎస్ శాస్త్రి నిర్వహించారు. ఆ ఉత్సవములలో మాస్టర్ ఈకే పాల్గొని సనాతన రాజయోగ సాధనమును గూర్చి సందేశమిచ్చారు. ఈ కార్యక్రమమున బ్రహ్మశ్రీ పిలక గణపతి శాస్త్రి, శ్రీ గాలి బాలసుందర్రావు, ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మశ్రీ శ్రీమతి పి. భానుమతి మొదలగు వారు పాల్గొన్నారు. 5వ తేదీ ఉదయం మాస్టర్ ఈకే షోడశోపచార పూజ చేశారు. మార్చి 9, 1974న విజయవాడలో శాతవాహన కళాశాలలో రామకృష్ణ కవి ఆత్మీయత అనే అంశముపై మాస్టర్ గారు ప్రేరణాత్మక ప్రసంగం ఇచ్చారు. ఏప్రిల్ 14, 75న శ్రీకాకుళం జిల్లాలో గల ఆర్తమూరులో రామాయణముపై ప్రసంగించారు. ఏప్రిల్ 18, 1976 నుండి ఏప్రిల్ 31, 1976 వరకు శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ శ్రీ బూరెల కృష్ణమూర్తి గారి అభ్యర్థన మేరకు భగవద్గీతపై ప్రసంగించారు. మే 13, 1976న విశాఖలో వైశాఖ పూర్ణిమ సందర్భముగా ధ్యానము చేసి పిమ్మట వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంతర్వాణి అను గ్రంథముపై ప్రసంగించారు. జనవరి 14, 73 నుండి 15 రోజుల పాటు మాస్టర్ ఈకే దంపతులు, శ్రీ పిఎస్ఎస్ వర్మ దంపతులు కలిసి మద్రాసు, కంచి, అరుణాచలం, పాండిచ్చేరి, చిదంబరం, మాయావరం, శ్రీ వైద్యేశ్వరం దేవాలయం, కుంభకోణం, స్వామిమలై, తిరువయ్యూరు, తంజావూరు, శ్రీరంగం, జంబుకేశ్వరం, తిరుచినాపల్లి, దేవలిమలై, మధుర, కన్యాకుమారి, గురువయ్యూర్, కావలి, ఉడుపి, మణిపాలను సందర్శించారు. సెప్టెంబర్ 4, 73 నుండి బొబ్బిలిలో 5 రోజుల పాటు రాజవిద్య, రాజగుహ్యంపై ఉపన్యసించారు. శ్రీ కె. రామకృష్ణారావు ఈ ప్రసంగాలను ఏర్పాటు చేశారు. జనవరి 18, 78న పార్వతీపురం వెళ్లారు. జనవరి 29, 78న
భీమవరంలో శ్రీ కె. సురేంద్రనాథ్ అభ్యర్థనపై భగవద్గీతపై ఉపన్యసించారు. హైదరాబాద్‌లో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 78 నుండి 3 వారాల పాటు హోమియో శిక్షణ, సంస్కృతం, భాగవతం మొదలైనవని వానిని బోధించారు. మా ఫిబ్రవరి 23, 78న ఆంధ్ర యువతీ మండలిలోని స్నాతకోత్సవ సభ జరిగినది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ నివర్తి వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించి మాస్టర్ ఈకే చేస్తున్న నిరంతర మానవ సేవను ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పిలక కృష్ణమూర్తి, మాస్టర్ ఈకే హోమియో విద్యార్థులకు ఇస్తున్న ఆధ్యాత్మిక శిక్షణను ప్రస్తుతించారు. ఈ 3 వారాల పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ రేడియో ఇంజినీర్ శ్రీ జి. సోమేశ్వరరావు గారి స్వగృహంలో బస చేశారు. మార్చి 18, 78న విశాఖపట్నం నుండి కాకినాడ వెళ్లారు. అచ్చటి నుండి ర్యాలీ కొత్తపేట వెళ్లారు. అచ్చటి ప్రముఖ హోమియో వైద్యులు శ్రీ కొత్త వెంకటరమణయ్య ఇంటికి వెళ్లారు. 19వ తేదీ సాయంత్రం విజయవాడ వెళ్లి కనకదుర్గ ఆలయాన్ని దర్శించారు. 20వ తేదీన జిల్లెలమూడు వెళ్లి అమ్మను దర్శించడం జరిగింది. ఏప్రిల్ 13, 78న పాలకొల్లులో డాక్టర్ పిఎల్ఎన్ రావు, శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీ ఎస్‌జివివిఎస్ వర్మ నిర్వహించిన గురు పూజా మహోత్సవాలలో పాల్గొని సందేశమిచ్చారు. 17వ తేదీన పత్తివాడ పాలెం వెళ్లి అచ్చట రామాలయంలో రామతత్వంపై ఉపన్యసించారు. 18వ తేదీన ఖరగ్‌పూర్‌కు శ్రీ దారహ రామనాథ శాస్త్రి గారిని వెంటబెట్టుకుని వెళ్లి 2 రోజుల పాటు ఉపన్యసించారు. జూలై 20, 78న రాజమండ్రి ట్రస్ట్ నిర్వహించిన ఉత్సవాలలో పాల్గొని పరమ గురువుల మార్గాన్ని వివరించారు. మహారాష్ట్రలో గల జలగాం జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్‌వి రామారావు గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21, 1978న జలగాం వెళ్ళుట జరిగింది. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకువెళ్లారు. అచ్చట 3 రోజుల పాటు ఉపన్యసించారు. 24వ తేదీ అజంతా గుహలను సందర్శించాం. 25వ తేదీ క్రిస్మస్ నాడు మరలా యేసుక్రీస్తు ప్రేమతత్వంపై ప్రసంగించారు. 26వ తేదీన ముక్తేశ్వర్ సేగాం సందర్శించాం. ఆ రోజునే తపతీ నదిలో అర్ఘ్యం ఇచ్చాం. 27వ తేదీన ఓంకారేశ్వర్ వెళ్లి అభిషేకం చేశాం. అచ్చటికి సమీపంలో గల శ్రీ 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 భక్తరాజ్ మహారాజ్ గారిని సందర్శించడం జరిగింది. సమీపంలో గల నర్మదా నదిలో అర్ఘ్యం ఇచ్చాం. 28వ తేదీన ఎల్లోరా గుహలను సందర్శించాం. కృష్ణేశ్వర్‌లో గల శివలింగాన్ని అభిషేకం చేశాం. అచ్చటి నుండి ఔరంగాబాద్ వెళ్ళాం. ఆ రాత్రి 11 గంటలకు షిర్డీ చేరుకున్నాం. 29వ తేదీ శుక్రవారం నాడు షిర్డీ సాయిబాబా దర్శనం చేశాం. ఆ రోజునే త్రయంబకేశ్వరంలో స్వామి దర్శనం, నాసిక్‌లో పంచవటి రామ మందిరాలను సందర్శించాం. 30వ తేదీన పూనాలో గల రీసెర్చ్ లైబ్రరీకి వెళ్ళాం. పూనాకి సమీపంలో గల ఆలందిలో జ్ఞానేశ్వరుని యొక్క సమాధిని సందర్శించాం. 31వ తేదీన హైదరాబాద్ చేరుకుని ట్రస్ట్ సభ్యులతో ఒక రోజు ఉండి ఆ రాత్రి కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి తిరిగి విశాఖపట్నం చేరుకున్నాం. ఫిబ్రవరి 24, 1979న విజయవాడ సమీపంలో గల ముస్తాబాద్‌లో గల శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీ లక్ష్మణ యతీంద్రుల అభ్యర్థనపై అఖండ రుద్రాభిషేకాన్ని మాస్టర్ ఈకే నిర్వహించారు. మార్చి 3, 79న హైదరాబాద్ ట్రస్ట్ నిర్వహించిన ఉత్సవంలో భాగవత రహస్య ప్రకాశము 5వ సంపుటాన్ని అప్పటి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మంత్రివర్యులు శ్రీ వీరమాచినేని వెంకట నారాయణ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ జి. రామిరెడ్డి అధ్యక్షత వహించారు. మాస్టర్ ఈకే భాగవత మార్గముపై చక్కని సందేశమిచ్చారు. జూలై 15, 79న రాజమండ్రిలో ట్రస్ట్ నిర్వహించిన మాస్టర్ హోమియో వైద్యాలయ ప్రథమ వార్షికోత్సవ సభలో మాస్టర్ ఈకే ఆశీస్సులు అందించారు. విజయవాడలో జూలై 4, 79 నుండి సెప్టెంబర్ 4, 79 వరకు శంకర మఠంలో మాస్టర్ గారు హోమియో శిక్షణా తరగతులు నిర్వహించి భాగవతంపై ప్రసంగములు చేశారు. ఈ 2 నెలలు శ్రీ ఎస్‌కేపీ గోపాలాచార్య గారింట్లో బస చేశారు. 3వ తేదీ విజయవాడ ట్రస్ట్ నిర్వహించిన స్నాతకోత్సవంలో మాస్టర్ ఈకే ప్రధాన ప్రసంగం చేశారు. మచిలీపట్నంలో డిసెంబర్ 11, 79 నుండి డిసెంబర్ 17, 79 వరకు సరస్వతి కళాసమితి వారి అభ్యర్థన మేరకు మాస్టర్ గారు రాజవిద్య, రాజగుహ్యముపై అద్భుతమైన ప్రసంగములను ఇచ్చారు. 18వ తేదీన సాయంత్రం టౌన్ హాల్ నందు వరల్డ్ టీచర్ ట్రస్ట్ మరియు జేసిస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సభలో భాగవత రహస్య ప్రకాశము
ఆరవ సంపుటాన్ని శ్రీ ఎస్‌టీజీ వరదాచార్యులు ఆవిష్కరించారు. మాస్టర్ ఈకే జయ విజయులు, సనక సనందనాథులు కపిలుని అవతార తత్వంపై ప్రసంగించారు. 11వ తేదీ నుండి 17వ తేదీ మధ్య 5 రోజుల పాటు ప్రతిరోజు మచిలీపట్నంలో భగవద్గీత ప్రసంగము పిమ్మట రాత్రి విజయవాడ వెళ్లి అచ్చట అర్ధరాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం చేసి హైదరాబాద్ వెళ్ళుటకు అచ్చట శ్రీమతి నొక ఆమెను కె. ఇందిర అనునొక ఆమెకు హోమియో వైద్యము చేసి మరలా అదే రోజు హైదరాబాద్ నుండి గన్నవరమునకు విమానంలో వచ్చి అచ్చటి నుండి శ్రీ వి. ప్రసాద్ గారి కారులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు మచిలీపట్నం వచ్చి ప్రసంగములు ఇచ్చుచుండేటివారు. 1980 సంవత్సరం ఖరగ్‌పూర్‌లో మార్చి 27 నుండి 30వ తేదీ వరకు మాస్టర్ గారు అచ్చట ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగం 6 గంటల నుండి 8 గంటల వరకు షోడశోపచార పూజ చేసి 8:30 నుండి 11:30 వరకు హోమియో ఔషధ సేవ, మధ్యాహ్నం హోమియో విద్యార్థులకు శిక్షణము, వేద మార్గము, గాయత్రి మంత్రములపై ప్రసంగములు, సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ పిమ్మట వాల్మీకి రామాయణము నందలి పాత్రల పవిత్రత అను అంశములపై మాస్టర్ ఈగే ప్రబోధము చేశారు. ఏప్రిల్ 20, 21, 22 తేదీలలో కలకత్తాలో వివిధ ఆధ్యాత్మిక సంస్థల అభ్యర్థనలపై అచ్చటగల ఆంధ్ర హాలులో విష్ణు ఉపాసన, వాసుదేవోపాసన, నారాయణోపాసనల విధానాలను మాస్టర్ గారు వివరించారు. 21వ తేదీన కొందరికి మాస్టర్ సివేవి మంత్రోపదేశం చేశారు. ఆ రోజునే బేలూరులోని శ్రీ రామకృష్ణ మఠమున దక్షిణేశ్వరాలయమును ఆయన సందర్శించారు. 1980 జూలై 21, 22, 23 తేదీలలో ఒంగోలులో శ్రీ ఎక్కిరాల భరద్వాజ అభ్యర్థన మేరకు శ్రీ షిరిడి సాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో మాస్టర్ ఈకే 3 రోజుల పాటు ఉదయం 6 గంటలకు ప్రేయరు, తర్వాత ఈశావాస్యోపనిషత్తుపై ప్రవచనం, పిమ్మట హోమియో వైద్య సేవ, సాయంత్రం ఆధ్యాత్మిక ప్రసంగములను నిర్వహించారు. సెప్టెంబర్ 23, 80 నుండి శ్రీశైలం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ హై స్కూలులో 2 నెలల పాటు మాస్టర్ ఈకే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు దక్ష యజ్ఞంపై, పతంజలి యోగ సూత్రాలపై ప్రసంగాలు ఇచ్చారు. పిమ్మట వైద్య సేవ, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు హోమియో వైద్య శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ 2 నెలలు శ్రీ కె. ప్రభాకర్ రావు ఇంట్లో ఉన్నారు. ఆశ్వేజ పూర్ణిమ సందర్భంగా అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12 గంటలకు బ్రహ్మరాంబాదేవి సన్నిధిలో పూర్ణిమ ధ్యానాన్ని నిర్వహించి ధ్యానం యొక్క విశిష్టతను వివరించారు. నవంబర్ 15వ తేదీన విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ప్రారంభోత్సవానికి మాస్టర్ ఈకే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనాతన ధర్మముపై ప్రవచనము చేశారు. నవంబర్ 16, 80న జరిగే స్నాతకోత్సవ సభలో శ్రీ ఎస్కేపి గోపాలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీశైలం సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ కొప్ప ప్రసంగించారు. మాస్టర్ ఈకే చే తెలుగులో వ్యాఖ్యానించబడిన ఆర్గనాన్ అనే హోమియో గ్రంథాన్ని త్రివేణి పత్రికా సంపాదకులు శ్రీ భావరాజు నరసింహారావు ఆవిష్కరించారు. మాస్టర్ ఈకే చేసిన ప్రేరణాత్మకమైన ప్రసంగములో బాధ్యతలను వివరించారు. డిసెంబర్ 17, 18 తేదీలలో శ్రీకాకుళం అనుయాయులతో పుష్పయజ్ఞమును నిర్వహించారు. 18వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏకాదశి ప్రత్యేకత, ఖగోళ విజ్ఞానం, రావి చెట్టు ప్రాశస్త్యం మొదలైన అంశాలపై విశాఖలో గల యారాడ పార్క్ రామాలయంలో మాస్టర్ ఈకే ప్రవచనం చేశారు. 22వ తేదీ గుంటూరులో గల శ్రీ రామనామ సంకీర్తన సంఘం వారి ఆహ్వానంపై మాస్టర్ గారు అఖండ జ్యోతి స్థాపన, శ్రీ రామ పతాక ఆవిష్కరణ చేసి రామాయణంలో గల మానవ ధర్మాలను బోధించారు. 24వ తేదీన ఏలూరులో యతీంద్ర సేవా సంఘము నిర్వహించిన ధనుర్మాస మహావ్రతంలో గోదా వైభవాన్ని మాస్టర్ ఈకే వినిపించారు. ఈ సంవత్సరము ట్రస్ట్ నిర్వహించిన కార్తీక వన సమారాధనలో మాస్టర్ ఈకే షోడశోపచార పూజ చేసి సందేశం ఇచ్చారు. 26వ తేదీన శ్రీకాకుళం సమీపంలో గల బెల్గాం అనే గ్రామంలో పుష్పయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ రోజు సాయంత్రం శ్రీకాకుళంలో గల దివ్య జ్ఞాన సమాజంలో పరమ గురువుల ప్రణాళికను వివరించారు. 1981 జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ కెఎస్ శర్మ గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మాస్టర్ ఈకే అచ్చడికి వెళ్లడం జరిగింది. వారం రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం భాగవతంపై ప్రసంగాలు ఇచ్చారు. 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. 27వ తేదీన వరంగల్లో మాస్టర్ సివివి శిష్య బృందం కోరిక మేరకు
గీతా మందిరంలో ప్రసంగించారు. వరంగల్‌లో నిర్మించనున్న శ్రీ అరవింద కేంద్రాన్ని సందర్శించి కొన్ని సూచనలిచ్చారు. 29వ తేదీన ధర్మపురి వెళ్లి అచ్చటి గోదావరి నదిలో స్నానం చేసి అర్ఘ్యమిచ్చారు. మంత్రములు పఠించుచున్న అచ్చటి పురోహితునకు మాస్టర్ గారు ఉంగరాన్ని సమర్పించారు. ధర్మపురిలో గల దేవాలయంలో స్మృతి విద్యపై ప్రసంగించారు. ఫిబ్రవరి 5, 81 మంథనిలో సనాతన ధర్మముపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ కె.ఎస్. శర్మ అధ్యక్షత వహించారు. 6వ తేదీన కాళేశ్వరంలో గల దేవాలయాన్ని దర్శించారు. 8వ తేదీన వరంగల్‌లో గల 1000 స్తంభాల గుడిని, భద్రకాళి గుడిని సందర్శించారు. జై సాయి మాస్టర్. మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం 13 కొనసాగింపు. ఫిబ్రవరి 23, 81న విశాఖ నుండి బస్సులో బయలుదేరి సాయంత్రం శ్రీకాకుళం వెళ్లారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వారు అనుయాయులతో కలిసి బస్సులోనే ప్రేయర్ నిర్వహించారు. ఫిబ్రవరి 24, 81 నుండి 2 నెలల పాటు శ్రీకాకుళంలో ప్రతిరోజు ప్రేయర్, పురుష సూక్తంపై వ్యాఖ్యానం, హోమియో వైద్య సేవ, భాగవత ప్రవచనం, లలితా సహస్రనామంపై వ్యాఖ్యానం, సంస్కృత బోధనం, హోమియో శిక్షణం మొదలగు వానిపై ప్రసంగాలిచ్చారు. యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలకును కూడా వివరించారు. ఏప్రిల్ 30, 81న స్థానిక ట్రస్ట్ స్నాతకోత్సవ సభను నిర్వహించింది. ఈ ఉత్సవానికి విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ బి. రామచంద్రరావు అధ్యక్షత వహించారు. శ్రీ కె. పార్వతీకుమార్ ట్రస్ట్ ప్రణాళికను వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాస్టర్ ఈకే చేపట్టిన కార్యక్రమంలోను శ్రద్ధాభక్తులతో నిర్వహించిన అవి నిరంతరం కొనసాగడం ప్రధానమని, అందరూ వర్ధిల్లవలెనని మాస్టర్ ఈకే ఆశీర్వదించారు. ఈ 2 నెలలు శ్రీ కానుకుర్తి సుదర్శనరావు గారి స్వగృహమునందు బస చేశారు. మే 3, 1981 రాత్రి కోనార్క్ రైలులో బయలుదేరి విజయవాడ వెళ్లి అచ్చటి నుంచి మచిలీపట్నం వెళ్లారు. 28 మే 81న మచిలీపట్నం ట్రస్ట్ కార్యకర్తలకు ఆయన ప్రణాళికను వివరించారు. 29వ తేదీన మే కాల్ డే సందర్భంగా నిర్వహించబడిన గురు పూజలో భాగవత రహస్య ప్రకాశము 8వ సంపుటి బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్య శర్మ గారు ఆవిష్కరించారు. దక్షయజ్ఞము, అంతర్యామి సాధన లను అంశములపై మాస్టర్ ఈకే ప్రసంగించారు. జూన్ 14వ తేదీన శ్రీకాకుళం వెళ్లి సాయంత్రం రాజాంలో జరిగిన శ్రీ రమణ సత్యానంద ఆశ్రమ ద్వితీయ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని పరస్పర సహకారం యొక్క ప్రాముఖ్యతను వివరించి భారతంలో కొన్ని ఘట్టాలను తెలిపారు. 4 మే 81 తేదీ నుండి 2 నెలల పాటు కాకినాడలో గల ఈశ్వర పుస్తక భాండాగారంలో ప్రేయరు, భాగవత ప్రవచనములు, హోమియో వైద్య సేవ, లలితా సహస్రనామం వ్యాఖ్యానం, సంస్కృత శిక్షణము మొదలైన వానిని నిర్వహించారు. జూలై 8, 81న కాకినాడ ట్రస్ట్ కేంద్రము స్నాతకోత్సవ సభ నిర్వహించింది. శ్రీ పి. వెంకటేశ్వరరావు, శ్రీ ఎన్ఎస్ఆర్వి ప్రసాదరావు మొదలైన వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశాఖలో జూలై 17, 81న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పూర్ణిమా ధ్యానము చేసి పృథు చక్రవర్తిపై ప్రసంగించారు. జూలై 21, 81 నుండి 3 రోజుల పాటు మాస్టర్ గారు కడప ట్రస్ట్ కేంద్రంలో ఉన్నారు. సమీపంలో గల ఒంటిమిట్ట పమెరిపోతన గారి స్థలము గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని సాయంత్రం కడపలో గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఆలయ ప్రాంగణంలో రామాయణ కావ్యము ప్రజా కావ్యమని తెలుపుతూ రాముని ఆదర్శమయ జీవితాన్ని వివరించారు. 3 రోజుల పాటు డాక్టర్ పివి సుబ్బారావు గారి గృహంలో ప్రేయరు, షోడశోపచార పూజను నిర్వహించారు. 27వ తేదీ సాయంత్రం రామకృష్ణ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో భాగవత ప్రాశస్త్యం మాస్టర్ ఈకే ప్రసంగించారు. జిల్లా జడ్జి శ్రీ ఐ. పాండురంగారావు అధ్యక్షత వహించారు. నవంబర్ 6, 81న మాస్టర్ ఈకే శ్రీ కె. పార్వతీకుమార్ 55వ ప్రాక్పశ్చిమ యాత్రను దిగ్విజయంగా ముగించుకుని విశాఖకు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ఆనాటి సాయంత్రం 6 గంటలకు 5వ ప్రాక్పశ్చిమ సమ్మేళన సభ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆర్. రంగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భాగవత రహస్య ప్రకాశము 10వ సంపుటాన్ని ఆవిష్కరించారు. మాస్టర్ ఈకే పృథు చక్రవర్తి కథను సంగ్రహముగా వివరించారు. శ్రీ కె. పార్వతీకుమార్ యాత్రా విశేషాలను క్లుప్తంగా తెలిపారు. జనవరి 31, 82న హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమాధికారిగా సేవలందిస్తున్న శ్రీ వి. ధర్మాచారి స్వగృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్టర్ గారు పాల్గొని ఆనందమయ జీవనమును
అంశంపై ప్రసంగించారు. ప్రముఖ రచయిత శ్రీ జ్వాలాముఖి వేసిన ప్రశ్నలకు పరిష్కారాత్మకమైన సమాధానములిచ్చారు. సాయంత్రం అశోక్ నగర్‌లో గల లక్ష్మీపతి గణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రసంగంలో భాగవతంలో తెలిపిన ఉపాసనలను వివరించారు. మార్చి 1వ తేదీ నుండి ఏప్రిల్ 29వ తేదీ వరకు శ్రీకాకుళంలో 2 నెలల పాటు హోమియో శిక్షణా తరగతులను, సనాతన ధర్మ బోధనా కార్యక్రమములను నిర్వహించారు. ఏప్రిల్ 30, 82న జరిగిన స్నాతకోత్సవంలో బాలభాను విద్యాలయము ప్రథమ వార్షికోత్సవములో ప్రేరణాత్మకమైన సందేశమిచ్చారు. ఈ ఉత్సవములో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ జంధ్యాల హరినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మే 7, 82 నుండి 2 నెలల పాటు విశాఖలో బీవీకే కాలేజీ ప్రాంగణంలో హోమియో శిక్షణా తరగతులను నిర్వహించారు. కృష్ణాష్టమి నాడు షోడశోపచార పూజను చేసి సాయంత్రం పురాణ పురుషుడు, రాసలీలా గ్రంథముల నుండి కృష్ణ జననము, నామకరణము ఘట్టములను వివరించారు. మాస్టర్ ఈకే 56వ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ అసెంబ్లీ హాల్‌లో ట్రస్ట్ నిర్వహించిన సభలో మ్యాన్ సాక్రిఫైస్ అనే సేవలను శ్రీ ఎస్‌కేపి గోపాలాచార్య ఆవిష్కరించారు. శ్రీ ఈకే సుపర్ణ సూక్తము అను గ్రంథము ఆవిష్కరించి జన్మదిన సందేశం ఇచ్చారు. ఏప్రిల్ 12, 82న మాస్టర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనభోజనోత్సవాలలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 11, 83న మహాశివరాత్రి పర్వ దినమున మాస్టర్ ఈకే నివాసంలో అఖండ రుద్రాభిషేకాన్ని ట్రస్ట్ నిర్వహించింది. అభిషేకానంతరం మాస్టర్ ఈకే సందేశమిచ్చారు. ఏప్రిల్ 17, 83న కాకినాడ వెళ్లి అచ్చటి నుండి సమీపంలో గల కోట అనే గ్రామానికి వెళ్లారు. 25వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా విశాఖలో దొండపర్తిలో జరిగిన సీతారామ కళ్యాణోత్సవంలో పాల్గొని రామ జనన కళ్యాణ ఘట్టాలను వివరించారు. సాయంత్రం 6 గంటలకు యారాడ పార్కులో గల రామాలయంలో సత్యసేవా సమితి అభ్యర్థన మేరకు రామాయణంపై ప్రసంగించారు. 26వ తేదీన పత్తివానిపాలెంలో శ్రీరాముని జీవిత ఘట్టాలపై ప్రసంగించారు. మే 10, 83 నుండి జూలై 10, 83 వరకు బీవీకే కాలేజీ ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో హోమియో శిక్షణా తరగతులు నిర్వహించారు. మే 15, 83 నుండి 31 మే 83 వరకు బాలభాను విద్యాలయం ఉపాధ్యాయులకు మాస్టర్ గారు ఉపాధ్యాయ శిక్షణనిచ్చారు. జూన్ 10, 83 నుండి జూలై 4, 83 వరకు జ్యోతిర్విద్యా శిక్షణా తరగతులు నిర్వహించారు. మే 26, 83న వైశాఖ పూర్ణిమ మాస్టర్ హోమియో నర్సింగ్ హోమ్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భముగా ప్రేమ సమాజము హాలులో జరిగిన ఉత్సవములో పాల్గొని బుద్ధుని జీవిత ప్రణాళికపై ప్రసంగించారు. 81లో ట్రస్టుకు అనుబంధ సంస్థ మాస్టర్ గారు హోమియో నర్సింగ్ హోమ్ను ఏర్పరచడం జరిగింది. దీనిని నిర్వహించుటకు శ్రీ ఈవీఎం ఆచార్యను, శ్రీ పిఎల్ఎన్ రావు గారిని నియమించడం జరిగింది. తర్వాత 1981వ సంవత్సరంలో మాస్టర్ గారిపై గల భక్త్యాదరములతో వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఈ నర్సింగ్ హోమ్ను మాస్టర్ గారి కుటుంబమునకు సమర్పించినది. జూలై 5, 83న విశాఖలో జరిగిన స్నాతకోత్సవంలో మాస్టర్ ఈకే సందేశం ఇచ్చారు. జూలై 18, 83 నుండి 2 జూలై 83 వరకు మచిలీపట్నంలో గల శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సనత్ సుజాతీయము పై ఉపన్యసించారు. 25న నల్లపాడు వెళ్లి స్వర్గీయ శ్రీ జీవి రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆగస్టు 11, 83న 57వ జన్మదినోత్సవ సందర్భముగా విశాఖపట్నంలో ట్రస్ట్ నిర్వహించిన ఉత్సవములో మాస్టర్ ఈకే ఉదయం పూజను చేశారు. సాయంత్రం సభలో భారతీయ విద్యా కేంద్రము వారి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ పిళ్ళ రామారావు భాగవత రహస్య ప్రకాశము 14వ భాగాన్ని ఆవిష్కరించారు. భాగవత మార్గాన్ని మాస్టర్ ఈకే వివరించారు. ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర్యోత్సవ సందర్భముగా విశాఖ బాలభాను విద్యాలయం ఏర్పాటు చేసిన సభలో మాస్టర్ ఈకే పతాకావిష్కరణ చేసి పిల్లలకు సందేశం ఇచ్చారు. మాస్టర్ ఈకే సప్తమ ఆధ్యాత్మిక యాత్రను జరిపి వచ్చిన సందర్భముగా నవంబర్ 6, 83న ట్రస్ట్ నిర్వహించిన ఉత్సవంలో భాగవత రహస్య ప్రకాశం 15వ భాగాన్ని ప్రముఖ న్యాయవాది శ్రీ డివి సుబ్బారావు ఆవిష్కరించారు. 16వ తేదీన ట్రస్ట్ నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతాలు మాస్టర్ ఈకే నేతృత్వంలో జరిగాయి. సర్వాణి ప్రింటర్స్ ప్రాంగణంలో నవంబర్ 16 నుండి 3 నెలల పాటు పతంజలి యోగ సూత్రాలపై ప్రసంగాలిచ్చారు. తర్వాత నారద భక్తి సూత్రాలను కూడా బోధించారు. నవంబర్ 18, 83న మచిలీపట్నంలో నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీ ఎస్ రంగస్వామిచే రచింపబడిన శ్రీరామ కథాసుధ అనే గ్రంథాన్ని మాస్టర్ ఈకే ఆవిష్కరించగా అవర్ హెరిటేజ్ అనే మాస్టర్ గారి గ్రంథాన్ని శ్రీ పార్వతి కుమార్ ఆవిష్కరించారు. మాస్టర్ ఈకే సప్తమ ఆధ్యాత్మిక యాత్రను చేసిన
ఆ సందర్భముగా గుంటూరులో ట్రస్ట్ నవంబర్ 1983న భారతీయ విద్యా భవన్‌లో నిర్వహించిన ఆహ్, ఉత్సవములో మాస్టర్ ఈకే సందేశమిచ్చారు. నవంబర్ 2083న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాస్టర్ ఈకే శ్రీ పార్వతీ కుమార్ గార్లకు రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం కా ప్రాంగణంలో స్థానిక ట్రస్ట్ సోదరులు పూర్ణ కుంభ స్వాగతం ఇచ్చారు. ఆనాటి సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఆర్‌ఎం చెల్లా ఆయన శిష్య బృందంతో కలిసి వేద స్వస్తి వచనములతో మాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానించారు. పశ్చిమ సమ్మేళనానికి ఆధ్యాత్మిక శంఖారావం అనే అంశంపై మాస్టర్ ఈకే ప్రసంగించారు. నవంబర్ 12న ఖమ్మం ట్రస్ట్ నిర్వహించిన మాస్టర్ హోమియో వైద్యాలయం ద్వితీయ వార్షికోత్సవ సందర్భముగా పాల్గొని అచ్చట కార్యకర్తలను ఆశీర్వదించారు. 13వ తేదీన సాయంత్రం శ్రీ వెంకటేశ్వర భక్త బృందం ఆహ్వానంపై మాస్టర్ గారు నవీన యుగంలో సనాతన ధర్మము అన్న అంశంపై ఉపన్యసించారు. 17 డిసెంబర్ 17, 83న డొంకరాయిలో ప్రసంగించారు. అచ్చట గల రామాలయంలో 18వ తేదీన సాయంత్రం ప్రకృతి, మానవ జీవితంలో రామాయణం అనే అంశంపై ప్రసంగించారు. 19వ తేదీ సాయంత్రం భద్రాచలంలో ప్రవచనం ఇచ్చారు. 20వ తేదీన ఉదయం పూజ చేశారు. సాయంత్రం భద్రాచలం పేపర్ అండ్ బోర్డ్ వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొని సందేశం ఇచ్చారు. 21వ తేదీన ఖమ్మంలో శ్రీ విఎల్ నరసింహారావు గారింట్లో మాస్టర్ గారు పూజ చేసి ప్రసంగించారు. సాయంత్రం ట్రస్ట్ కార్యకర్తల అభ్యర్థనపై శ్రీ అరవిందుల సావిత్రి కావ్యముపై, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యముపై ఇష్టాగోష్ఠిని నిర్వహించారు. డిసెంబర్ 27, 83 నుండి జనవరి 3, 84 వరకు మద్రాసులో గల శంకర మఠంలో ఆధ్యాత్మికతపై ప్రసంగించారు. ఈ కార్యక్రమాలను శ్రీ మల్లాది కృష్ణమూర్తి గారు ఏర్పరిచినారు. జనవరి 28, 84న సాయంత్రం 6 గంటలకు ట్రస్ట్, మీనాక్షి హౌసింగ్ బోర్డ్ సంయుక్తంగా హైదరాబాద్‌లో గల హీరా హాల్‌లో ఏర్పరిచిన ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రబోధ గీత అనే పత్రికను ఆవిష్కరించారు. కేవలం తన రచనలనే గాక సనాతన ధర్మాన్ని ప్రసాదించిన మహాత్ముల ప్రబోధాలను ఈ పత్రికలో ప్రచురిస్తుండాలని కార్యకర్తలను ఆదేశించారు. ప్రేరణాత్మకమైన సందేశం ఇచ్చారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ పివి రంగనాయుడు అధ్యక్షత వహించారు. 29వ తేదీన సరస్వతి విద్యాపీఠం వారు ఏర్పరిచిన శిశు తీర్థం అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్య మీదనే మన భారతీయ సంప్రదాయం, సంస్కృతి పడి ఉన్నవని, జీవనోపాధిని కల్పించే విద్యాలయాల ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. 30వ తేదీ ఉదయం శ్రీ జి. సోమేశ్వరరావు గారి స్వగృహంలో పూజ చేశారు. 9 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ డివిఎల్ఎన్ మూర్తితో యోగ జీవనంపై సంభాషించారు. 11 గంటలకు సాలార్జంగ్ మ్యూజియంను అనుయాయులతో సందర్శించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పి. జగన్మోహన్ రావు గారి స్వగృహంలో సందేశమిచ్చారు. ఫిబ్రవరి 15, 1894 నుండి మార్చి 1, 84 వరకు మోతుగూడెంలో ఉత్తర రామచరితం, ఆకల్ట్ అనాటమీ, హోమియో శిక్షణా తరగతులు మొదలగు వానిని నిర్వహించి మార్చి 2, 84 తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు చినముషిడివాడలో గల తమ స్వగృహానికి మాస్టర్ గారు చేరుకున్నారు. గాయత్రి మంత్రము. మాస్టర్ గారు గాయత్రి మంత్రాన్ని కొన్ని వేల మందికి ఉపదేశించారు. దానిని బాహాటముగా ఉచ్చరించి వినుటను అభ్యాసం చేయమని చెప్తుండేవారు. ఆ మంత్రార్థాన్ని ప్రబోధిస్తుండేవారు. అనేక మంది పండితులు, మఠాధిపతులు మాస్టర్ గారు గాయత్రి మంత్రాన్ని అందరికీ ఉపదేశించడాన్ని పరోక్షంగా విమర్శిస్తుండేవారు. వేద సంప్రదాయాన్ని, ఆచారాన్ని మంట గలుపుతున్నాడు అని అన్నవారు కూడా ఉన్నారు. ఈ విషయమై ఎవరికైనా సందేహం ఉంటే నా దగ్గరకు వచ్చి అడగవచ్చును, లేదా వారు రమ్మంటే నేనే వచ్చి వివరిస్తాను అని అంటుండేవారు. నేడు మాస్టర్ గారు ఇచ్చిన ప్రేరణ వల్ల 3 సంవత్సరాల పసికందు నుండి కడు వృద్ధుల వరకు కుల, మత భేదాలు లేకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దేశ విదేశాలలో గాయత్రి మంత్రం గానం చేస్తున్నారు. అన్నిటికన్నా ఉత్తమమైన సత్యాన్ని దర్శనం చేయమని చెప్పే మహామంత్రం గాయత్రి. ఆ మంత్రాన్ని గానం చేసే వారిని రక్షించేది గాయత్రి. గాయత్రి అనగా గాయత్రి మంత్రము కాదు, అందు ప్రతిపాదించబడిన సత్య దర్శనము. ఎవడు మన బుద్ధులను ప్రేరేపించుచున్నాడో ఆ దేవుని వెలుగును ధ్యానించెదముగాక అనున్నది ఇందు ప్రతిపాదించబడిన సత్యము. మన బుద్ధులను ప్రేరేపించు వెలుగు అనగా పంచేంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి పైనున్న వెలుగు. అది మనలోనున్నదని తెలియుట సులభమే కాని అది మనమేనని తెలియుట సులభము కాదు.
అని మాస్టర్ ఈకే వివరించారు. గాయత్రి దాని స్వరూపం మత్స్య పురాణంలో ప్రశంసించబడినదని, గాయత్రిని ఆధారముగా చేసి ఆ పురాణమున ధర్మము వివరించుట జరిగినదని, ఆ విషయమే భాగవతంలో చెప్పబడినదని, ఇది వ్యాసుని భాగవతమున స్పష్టముగా వివరించబడినది కూడా మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశములో వ్యాఖ్యానించారు. గాయత్రి మంత్రములో 24 అక్షరాలు, 24 దైవీ శక్తులకు సంబంధించిన బీజాక్షరాలు ఉన్నాయని, ఈ మంత్రములోని ప్రతి అక్షరంలో ఒక్కొక్క దేవత యొక్క శక్తి అంతర్నిహితమై ఉన్నదని కనుక ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తే 24 దేవతల శక్తి కలుగుతుందని తాంత్రిక గ్రంథాలు వర్ణించాయి. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాల విభాగమున్నదని, ప్రతి విభాగములోని మొదటి శ్లోకములో గల మొదటి అక్షరాన్ని తీసి రాయకుంటే అది గాయత్రి మంత్రం అవుతుంది. అది రాసుకుంటే సారీ. హ్మ్. గల మొ వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాల విభాగం ఉన్నది. ప్రతి విభాగంలోని మొదటి శ్లోకంలో గల మొదటి అక్షరాన్ని తీసి రాసుకుంటే అది గాయత్రి మంత్రం అవుతుంది. 1970లో మాస్టర్ ఈకే రామాయణంపై జ్ఞానప్రదమైన ప్రసంగాలు చేశారు. గాయత్రి మంత్రాన్ని శ్రద్ధగా ఉచ్చరించేటప్పుడు మానవునిలోని ఈడ, పింగళ నాడుల ద్వారా అమృతం వర్షిస్తుందని, లోక కళ్యాణార్థమై నిష్కామంగా ఆచరించేటప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని మాస్టర్ గారు రామాయణ ప్రసంగాలు అనే గ్రంథంలో తెలిపారు. గాయత్రి మంత్రములను గూర్చి మాస్టర్ గారు హ్మ్, అక్టోబర్ 10, 1983లో పారిస్ నగరంలో ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూను క్లుప్తంగా ఇచ్చుచున్నాము. రేడియో విలేకరి. మనం ఇప్పుడు కుంభయుగమునందు ఉన్నాము కదా! ఈ యుగ కాలంలో అంటే ఆకాశము, చోటు, స్పేస్‌నకు విశిష్ట స్థానం ఉన్నది కదా! ప్రస్తుత కాలమునందున్న వారికి ఆకాశపు ప్రజ్ఞను అనుభూతి పొందుటకు గాయత్రీ మంత్రం ఏ విధముగా ఉపకరించును? మాస్టర్ గారు, ప్రస్తుత దేశ కాలముల రీత్యా మీరు చక్కని ప్రశ్న వేసిరి. గాయత్రి మంత్రము ద్వారా మనలో గల ఊర్ధ్వ ప్రజ్ఞను మరియు అనేక రకములైన సౌర కుటుంబముల సృష్టి, స్థితి, లయములకు మూలమైన మహా ప్రజ్ఞను అంటే బ్యాక్‌గ్రౌండ్ యూనివర్సల్ కాన్షియస్‌నెస్ మనలను ప్రచోదించమని ప్రార్థించుచున్నాము. ఇచ్చటనే ఒక కీలకమైన విషయమును గమనించవలసి ఉన్నది. మనము మంత్రమును బయటకు ఉచ్చరించుచుందుము. అప్పుడు కేవలము శబ్దమును ఉచ్చరించుటయే కాక దానిని ఉచ్చరించుచు వినుట అభ్యసింపవలెను. అనగా కంఠముతో ఉచ్చరించుచు మనస్సుతో వినవలెను. అట్లు చేయుచు ధ్యానము చేయవలెను. ఇది అంతయు శబ్దమునకు సంబంధించినది. శబ్దము అంటే శబ్దము ఆకాశము అన్న చోటులో ఉద్భవించుచున్నది కదా! కనుక ఈ ప్రక్రియ అంతయు శబ్దగణ శబ్దగణు శబ్ద గుణకం శబ్ద గుణకమైన ఆకాశమునకు ఉన్నతోన్నత కక్ష్యలకు సంబంధించినదని మనము తెలుసుకొనవలెను. కుంభయుగము అన్ని రాసుల కాలములలో కంటే కుంభరాశి కాలములో ఉచ్చారణ అంటే అట్టరెన్స్ ప్రధానమై మంత్రము ఎంతో శక్తివంతముగా నుండును. కుంభరాశి పంచభూతములలోని వాయువునకు సంబంధించినది. వాయువు ఆకాశములో ప్రభవించును. కుంభము చోటును, శబ్దమును, రంగును తెలియపరచును. కుంభకాలమున ఆకాశ ప్రజ్ఞను స్పేస్ కాన్షియస్నెస్ సంబంధించిన కాలమని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వ్యవహరింతురు. మరి ఇతర కాలములలో కంటే ఈ కుంభరాశి కాలములో శిష్యులకు ప్రత్యేకముగా సముచితముగా సాధనములు ఇవ్వబడినవి. కుంభయుగము వ్యాపనశీలత గల కాలము. పురోభివృద్ధి చెందుటకు అన్ని విధాల పదునైన కాలము. కనుక ఇది సులభముగా ప్రజ్ఞ లేదా ఆత్మ వికాసం నొందుటకు అనువైన కాలము. ప్రస్తుతం నడుచుచున్న కుంభయుగము గల కాలములో అనేక పర్యాయములు వచ్చినది. అట్టి ఒక కుంభరాశి కాలంలో విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును దర్శించి దయతో లోకమునకు ప్రసాదించినట్లుగా కనిపించుచున్నది. కుంభయుగమున మనలోని ప్రజ్ఞ ప్రచోదితమై వికసనమై చక్కగా వ్యాపించును. కనుక గాయత్రి మంత్రము ఇది వరకు ఒక కుంభయుగ కాలములో దర్శించబడి తరతరముల వారికి ధ్యానమునకు ఇవ్వబడినదని నేను భావించుచున్నాను. ఆయా కుంభ కాలములలో సాధకులు గాయత్రి మంత్రమును అనుష్ఠించి చక్కని అనుభూతులను ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సంపాదించిరి. ప్రస్తుతము మరొకసారి కుంభయుగ కాలమునందు మనము జీవించుచున్నాము గనుక మానవాళిలో
గాయత్రి మంత్రము అత్యంత ప్రాచుర్యము పొందవలసిన సమయం ఆసన్నమైనదని మనం గ్రహించవలెను. అనుయాయులు గాయత్రి మంత్రమును స్మరించుకొనుచు దినచర్యలో అనుష్ఠించుకొనుటకు గాని గాయత్రి మంత్రమునకు ఈ విధముగా ఉపాసనా క్రమమును ఇచ్చారు. నేనే ఈ భౌతికము, శక్తిమయము, ప్రజ్ఞామయము అగు లోకములు నేనను ఆ వెలుగును కనుగొనదగుదువు. అది ఏ మన బుద్ధులను ప్రేరణ చేయుచున్నది. దానినే దేవుని వెలుగుగా ధ్యానించెదము. గ్రహ లక్షణములు మాస్టర్ గారి ప్రసంగాలలో జ్యోతిర్విద్యా సమన్వయాన్ని ప్రబోధిస్తుండేవారు. మర్రి గింజలో ఉన్న మర్రి చెట్టు వలె మానవుని స్వభావమును ఉన్న గ్రహ లక్షణములు వాని కర్మ స్వరూపములుగా, ఫలములుగా, అనుభవములుగా పనిచేయుచును. ఉదాహరణకి నేను అను ప్రజ్ఞ సూర్యుడగును, మనస్సు చంద్రుడగును, ధైర్యము కుజుడగును, తెలివితేటలు బుధుడగును, సుఖమును గూర్చిన జ్ఞానం బృహస్పతి అగును, సౌందర్య బుద్ధి శుక్రుడగును, కష్టసుఖములు గల సమన్వయం శనిగను, మానవునిలో గ్రహ లక్షణములు బీజరూపము దాల్చియుండును. ఒక జీవి జన్మించినప్పుడు ఆకాశమున గల గ్రహ గోళముల విన్యాస వైఖరులే యొక్క సమన్వయాత్మకమగు చిత్రమును ఏర్పడును. ఆ చిత్రపటమే ఆ జీవి స్వభావము యొక్క చిత్రపటమగును. అప్పటి నుంచి పురోగమించుచున్న వివిధ గ్రహగతులే అతని స్వభావశీలాదుల్లో పురోగతులై నూతన కర్మాచరణమునక అతనిని పురుగొల్పుచుండును. వీని ఆచరణీయమైన సమన్వయమును తెలుపునదియే జ్యోతిశాస్త్ర సమన్వయమని వివరించారు. అద్వైతమును శ్రీ శంకరాచార్య, విశిష్టాద్వైతమును శ్రీ రామానుజాచార్య, ద్వైతమును శ్రీ మధ్వాచార్యులు స్థాపించిరనుటకు మనకు విదితమే. కానీ వారు స్థాపించిన చక్కని మార్గములను మతములుగా మాత్రమే చిత్రీకరించుకొను మత భేదములను కల్పించుకొనుట వలన ఆయా మార్గముల మాధుర్యము చిక్కదు. ఒక పర్యాయము విజయవాడలో ఒక పండితుడు మాస్టర్ గారిని ఇలా ప్రశ్నించారు. మోక్షం అద్వైత సాధన వలన మాత్రమే లభిస్తుంది. ద్వైతం విశిష్టాద్వైతం అద్వైత స్థితి కన్నా తక్కువ స్థితిలే. మోక్షం కోరినవాడు అద్వైత సాధనమే చేసి తీరాలి. దాని మాస్టర్ గారు అద్వైత స్థితి సాధనకు సంబంధించినది కాదు, స్థితికి సంబంధించినది. అద్వైతం సిద్ధించేదే కానీ సాధించేది కాదు. సాధన ఏ పేరు పెట్టినా చేసినా ద్వైతమే. పైగా ఈ భేదాలు గుర్తున్న వాడికి ఇంకా అద్వైతం ఏమిటి అని నవ్వుతూ అన్నారు. నీవు దైవాంశవే. విశాఖపట్నంలో ఒక రాజకీయవేత్త మీరు దైవాంశ సంభూతులని కొందరు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమని అని ప్రశ్నించారు. నేను దైవాంశ సంభూతుడను, నీవు కావా? సృష్టిలో ఏ అణువు కానీ ఏ జీవి కానీ దైవాంశ లేక సంభవించుట జరగదు. అది నాలో మేల్కొని ఉన్నది, మీలో కూడా మేల్కొనుట సంభవమేనని మాస్టర్ గారు 22 మే 76న సమాధానమిచ్చారు. 1976లో మాస్టర్ గారు ప్యారిస్లో దివ్య జ్ఞాన సమాజంలో ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక మూల కూర్చున్న స్థూలకాయుడు పెంకితనంతో ఇలా ప్రశ్నించాడు. మీరు భారతదేశం నుండి ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిన ప్రబల కారణం ఏమై ఉంటుంది? ఇక్కడ ప్యారిస్లో ఈ మూల కూర్చున్న నిన్ను చూడడానికి అని మాస్టర్ గారు చిరునవ్వుతో వెంటనే జవాబిచ్చారు. అందరూ చప్పట్లు కొడుతూ నవ్వారు. అతడు కూడా. బానిస. విదేశాలలో మాస్టర్ గారి ప్రసంగాలను ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ప్రభావితులైన పాశ్చాత్యులు 1972లో కొన్ని వేల ఫ్రాంకులను పోగు చేసి మాస్టర్ గారికి సమర్పించగా, నేను మీ దేశాలకు వచ్చింది సనాతన ధర్మాన్ని, అనంతమైన విజ్ఞానాన్ని పంచిపెట్టడానికే కానీ మీ దగ్గర నుండి ధనాన్ని సంపాదించడానికి కాదు అని ఆయన చెప్తూ, మీరు నాకు సమర్పించదలుచుకున్న ఈ ధనాన్ని మీ దేశాలలో సేవా కార్యక్రమాలకు వినియోగించుకోండి అని ఆదేశించారు. ఆయన తరచూ దేశ విదేశాల్లో ఇచ్చిన ప్రసంగాలలో 20వ శతాబ్దపు మానవుడు కామానికి, ధనానికి బానిసగా జీవించాడని 21వ శతాబ్దంలో వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటారు అని అంటుండేవారు. మీరు ఇన్ని రకాలైన పనులు చేయిస్తూ ఉండటానికి చాలా డబ్బులు కావాలి. అవి ఎక్కడి నుండి వస్తాయి అని ఒకరు అడిగినప్పుడు మాస్టర్ గారు ఇలా చెప్పారు. డబ్బు దాచుకునేందుకు, ఖర్చు పెట్టినందుకు తప్ప పనులు చేయడానికి కాదు. పనులు చేసేది మనుషులు కానీ డబ్బు కాదు. సూటిగా పనులు చేసేవారికి కావాల్సిన డబ్బు అదే వస్తుంది.
పనులు జరగడానికి కావలసిన వ్యక్తులు, సామాగ్రి వస్తుంటాయి. అలాగే కావలసినప్పుడు కావాల్సినంత మాత్రమే డబ్బు వస్తుంది. ఇక పనులు చేయడం కోసం డబ్బు సంపాదించడం మొదలుపెట్టే వారికి కాలం వ్యర్థమవుతుంది. కర్తవ్యం. తరచుగా పాశ్చాత్య దేశాలలో జిడ్డు కృష్ణమూర్తి గారు తమ రచనలలోనూ, ఉపన్యాసాలలోనూ ఆధ్యాత్మిక సాధనకు గురువులు, పరమ గురువులు ప్రమాణ గ్రంథాలు విఘ్నం కలిగిస్తాయని, వారి బోధలు పనికిరావని, ఆ గ్రంథాలు చదవవద్దని సలహా ఇస్తుంటారు. మీ అభిప్రాయం ఏమిటి అని మాస్టర్ గారిని ప్రశ్నిస్తుండేవారు. శ్రీ కృష్ణమూర్తి గారు కర్తవ్యాన్ని బోధిస్తూ వ్రాసిన పేజీలు చదువుకోండి. ఆయన నిషేధిస్తూ రాసిన పేజీలు చదవకుండా నిషేధించండి. గ్రంథాలు వద్దని ఆయన రాసిన గ్రంథం చదవవద్దు. గురువులు అవసరం లేదని చెప్పే బోధనలు గూర్చి మాత్రం ఆయనను గురువులు అవసరం లేదని చెప్పే బోధనలను గూర్చి మాత్రం ఆయనను గురువుగా స్వీకరించవద్దు. ఇప్పుడు ఆయన మార్గాన్ని అవలంబించిన వారవుతారు అని మాస్టర్ గారు నవ్వుతూ సూటిగా సమాధానం ఇస్తుండేవారు. అడుగుజాడలు. దుష్టులు ఉండకూడదు అనే సిద్ధాంతం సత్యం కాదు. దుష్టులు బాగుపడాలి అనే ప్రయత్నంలో సత్యం ఉంది. దానిని కార్యరూపంలో పెట్టేవారికి మాత్రమే అందరూ బాగుండాలి అని ఆశీర్వదించే ధైర్యం ఉంటుంది. నీకు గిట్టని వాళ్ళు, గిట్టని సిద్ధాంతాలు నశించడం సత్యం కాదు కనుక అది ఎన్నటికీ జరగదు. వాటికి నీకు ఉన్న సంబంధం తెలుసుకుని, ఉండవలసిన సంబంధం ఏర్పరచుకుంటే నీవు వాటిని మలచగలుగుతావు. నీకన్నా తక్కువ తెలిసిన వాళ్ళు నీ వెంట నడవాలంటే నీవు నీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళ అడుగుజాడలలో నడవాలి అని మాస్టర్ గారు ప్రబోధిస్తుండేవారు. దైవాన్ని అంగీకరించిన వాళ్ళలో నాస్తికులున్నారు. వాళ్ళే పరోపకారం మీద నమ్మకం లేకుండా పూజలు చేసేవాళ్ళు. దేవుడున్నాడని అంగీకరించని వాళ్ళలో కూడా ఆస్తికులున్నారు. వాళ్ళే ఇతరులను బాధలలో నుండి ఆదుకునేవారు అని ఆయన ఉద్బోధిస్తుండేవారు. ఆస్తికునిలో దేవుడు ఎంత ఉన్నాడో నాస్తికునిలో కూడా అంతే ఉన్నాడు. అందువల్ల దేవునికి ఏమీ ఆపద రాదు అని నవ్వుతూ చెప్తూ ఉండేవారు. దేవుడు సగుణుడా, నిర్గుణుడా అని వాదించడం దుర్గుణం. దేవుణ్ణి గురించి కొట్టుకునేవారు దేవుణ్ణి దర్శించలేని వారు. దేవుడు సగుణుడు, నిర్గుణుడు, గుణాతీతుడు. ఇది సమన్వయం. దేవుని అనుగ్రహం దర్శనం కలిగితే ఈ భేదాభిప్రాయాలు, మతోన్మాదాలు ఉండవు అని మాస్టర్ గారు వివరిస్తుండేవారు. ధర్మమును అనుసరించి జీవించుట మాని దానిని జాలిపడుట నేడు ఒక అలవాటైపోయినది. కర్తవ్యము తెలియని గ్రుడ్డితనముతో ఏవేవో చేయవలనను బాధ కొందరిని వేధించుచున్నది. వేద ధర్మము ప్రకారం జీవించి మనల్ని ఉద్ధరించుకొందుము అను మంచితనము తొలగిపోచున్నది అని ఆయన ఉపన్యాసాలలో అంటుండేవారు. తనను తానే ఉద్ధరించుకొనవలనన్నది గీతా సూత్రము. ధర్మము గూర్చి ఎక్కువగా మాట్లాడువాడు ధర్మకర్త కాడు. తాను చదివినది అల్పమైనను ధర్మమును తెలుసుకొని అనుష్ఠించువాడు ధర్మస్వరూపుడు అని ధర్మపదములో గౌతమ బుద్ధుడు ఉపదేశించెను. మాస్టర్ గారు ఉపన్యాసాలలో మహాత్ముల ప్రబోధం, సనాతన ధర్మం, ప్రాచీన విజ్ఞానంతో పాటు మహాకవుల సందేశాలు, వర్ణనలు చెబుతూ ఉండేవారు. ఎక్కువగా వాల్మీకి, వ్యాసాదులు, కవిత్రయం శ్రీనాథుడు, కాళిదాసు, భవభూతి, అష్టదిగ్గజాలు, శ్రీ కృష్ణదేవరాయలు, కంబన్, షేక్స్పియర్, బెర్నాడ్ షా, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఇంకా అనేక మంది మహాకవుల కావ్యాలను, గ్రంథాలను ధారాళంగా చెబుతుండేవారు. వేమన, సుమతి శతకాలు, భర్తృహరి సుభాషితాలు, పంచతంత్రాలు తెలుపుతూ అనేక విషయాలు ప్రబోధిస్తుండేవారు. సాంఘిక, నైతిక, ఆధ్యాత్మికపరమైన మాస్టర్ ఈకే ప్రబోధాలు ఆయన గ్రంథాలలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఆకాశ పదార్థం. ఆయన ఇచ్చే ఉపన్యాసాలలో యుగ యుగాల జ్ఞానం, సృష్టి, ధర్మాలు, శాస్త్ర విజ్ఞానం బోధించబడుతుండేది. ఈ లోకాలన్నీ సృష్టింపబడేందుకు చోటులో నుండి ఉన్న ఒక పదార్థం ఉన్నది. దానిని ఆకాశం అంటారు. ఆకాశము అంటే చోటు కాదు. ఈ ఆకాశ పదార్థంతోనే లోకాలన్నీ తయారవుతాయి. ఇది కాక ఈ ఆకాశ పదార్థంతో ప్రకృతి సిద్ధంగా తయారైన లోకాలు కూడా అనేకములు చోటులో ఉన్నాయి. మన లోకం ఉన్నట్లే అవి ఉంటాయి. మన భూగోళం ఉన్నట్లే దీని మీదను సూక్ష్మ లోకాలలో సూక్ష్మమైన గోళాలు అనేకం ఉంటాయి. వాటి మీద ఆయా లోకాలకు సంబంధించిన జీవులు ఉంటాయి అని మాస్టర్ గారు 1976లో పేర్కొన్నారు. పై విషయాలను సోవియట్ యూనియన్ అధికార వార్తా సంస్థ టాస్ అక్టోబర్ 9, 1989న గ్రహాంతరవాసుల ఉనికి యథార్థమేనని, గ్రహాంతరాలలో ప్రాణికోటి ఉనికిపై ఊహాగానాలకు బలమైన ఆధారాలు లభించాయని ప్రకటించింది. భూమికి ఒక 1400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రం వలె కాంతులు వెదజల్లే క్వాజర్‌ను కనుగొన్నామని కాలిఫోర్నియాలో నవంబర్ 1989న ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ క్వాజర్ వలన నక్షత్రాలు, గెలాక్సీలు, జీవరాశులు మొదలైనవి రూపొందడానికి
మాలాధారమైన ఆదిమ పదార్థాన్ని తొలిసారి చూడగలిగే అవకాశం లభించిందని ఆ శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ ఆదిమ పదార్థాన్ని మాస్టర్ ఈకే ఆకాశ పదార్థంగా తెలిపారు. మాస్టర్ గారి సంభాషణల్లో, ప్రసంగాలలో అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలను సమన్వయాన్ని ప్రబోధిస్తుండేవారు. ఎంతటి మహత్తరమైన విషయమైనప్పటికీ దానిని సులభంగా వివరించగల కళ ఆయన దగ్గర ఉన్నది. కనుకనే ఆయన బోధనలు, సందేశాలు సాధకుల హృదయాలను నేరుగా స్పృశిస్తుంటాయి. ఆయన రచనలలో దివ్య జ్ఞానం సాక్షాత్కరిస్తుంటుంది. అంతర్ముఖంగా పరబ్రహ్మమై, బహిర్ముఖంగా అంతర్యామి అయి శాశ్వతంగా వెలుగుచున్నవాడే భగవంతుడని ఆయన చెబుతారు. దుష్కర్మ ఫలితాలైన రుగ్మతలను సాధకుడు అంతర్ముఖుడై నివారించుకోవాలని, సత్కర్మాచరణ వలన కలిగే కర్మఫలాలను బహిర్ముఖుడై రహితం చేసుకోవాలని మాస్టర్ ఈకే ప్రసంగాలలో సూచిస్తుండేవారు. కాలాన్ని సత్కర్మాచరణతో నింపాలని, సత్కర్మలను ప్రేమతో ఆచరించాలని, అలాగే విశ్రాంతిపై గల ప్రేమను లేదా మక్కువను తగ్గించుకోవాలని ఆయన ఉద్బోధిస్తుండేవారు. మనసులో ఎప్పుడైనా రాకూడని ఆలోచనలు గాని, అలాగే ఉపయోగపడని ఆలోచనలు గాని వచ్చినప్పుడు వాటిని బియ్యంలో బెడ్డలను ఏరిపారేసినట్లుగా చేయగలిగి ఉండాలని ఉదహరిస్తుండేవారు. నిరర్ధకమైన నిరర్ధకమైన కార్యకలాపాలు కలుపు మొక్కల్లాంటివి. కనుక వాటిని నిర్లక్ష్యం చేయక శ్రద్ధతో తొలగించుకోవాలని కూడా మాస్టర్ ఈకే మాతో అంటుండేవారు. మేడం బ్లావిట్స్కీ సాధకులకు అందించిన ద గోల్డెన్ స్టేట్స్‌ను తెలుగులో ఆయన సువర్ణ సోపానములుగా అనువదించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రసంగించే ముందు ఆయన వాటిని చదివి మాతో అనిపిస్తూ ఉండేవారు. వీటిని కేవలం పఠించడమే కాక తమ తమ దైనందిన జీవనంలో అనుష్ఠించాలని చెబుతుండేవారు. వాటిని ఈ క్రింద పొందుపరచుచున్నాము. గోల్డెన్ స్టేర్స్. A clean life, an open mind, a pure heart, an eager intellect, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection, which the secret science depicts. These are the golden stairs up the steps of which the learner may climb to the temple of divine wisdom. హెచ్పి బ్లావెట్స్కీ. సువర్ణ సోపానములు. పరిశుద్ధ జీవనము, మర్మము లేని మనసు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయ ఎడల సోదర భావము, సలహాలను నియమములను స్వీకరించుటకును ఇచ్చుటకును సంసిద్ధత కలిగి ఉండుట, దేశికుని ఎడల విశ్వసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట, తన సిద్ధాంతములను నిర్భీతిగా ఉద్ఘాటించుట, అన్యాయమునకు గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్త విద్య సూచించు ఆదర్శములకు మానవ పురోభివృద్ధి, పరిపూర్ణతల ఎడ నిరంతరము జాగరూకత కలిగి ఉండుట అనునవి దివ్య జ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు. మాస్టర్ ఈకే. మనసుతో దైవాన్ని చూద్దామనుకునే వారు మోసపోతూ ఉంటారని, అలా కాకుండా వారి మనసును దైవానికి అర్పించగలిగినప్పుడు మాయని దాటగలుగుతారని, అప్పుడే వారి మనస్సు దైవముతో నిండి ఉంటుందని మాస్టర్ ఈకే వివరిస్తుండేవారు. మాస్టర్ ఈకే ఇచ్చే ఉదాహరణలు, ఉపమానాలు సాధకుల హృదయాలలో ముద్రితమై నిలిచి ఉంటాయి. పురుషత్రయ తత్వాన్ని ఆయన చెబుతూ కట్టెక్షర పురుషునికి, మంట అక్షర పురుషునికి, అంతర్యామి అయిన అగ్ని పురుషోత్తమునికి ఉదాహరణలుగా చెబుతుండేవారు. సృష్టిలోని అంతర్యామి విష్ణువు, లయమునందున్న అంతర్యామి శివుడు. అంతర్యామి అయిన తానును తన యందు అంతర్యామి ఉన్నాడనే సత్యమును జ్ఞప్తి కలిగి ఉండడమే అమృతతత్వం. తనమే అమృతతత్వమని మాస్టర్ ఈకే వివరిస్తుండేవారు. ఆలయం, గర్భాలయం, తల్లి గర్భానికి ఆత్మప్రదక్షిణం చేయడం అనేది జీవుని జన్మ మార్గానికి, ఆత్మదర్శనం, దైవ దర్శనానికి ఆలయం ముందున్న ధ్వజస్తంభం వెనుముకకు మానవుడు నిలబడిన ఊర్ధ్వరేఖకు చిహ్నమే గోపురమని ఆయన సమన్వయించారు.
సోహం అనే మంత్రాన్ని కొన్ని వందల పర్యాయములు అన్ని ప్రసంగాలలో వివరిస్తుండేవారు. ఆయన రచించిన తెలుగు, ఆంగ్ల గ్రంథాలలో అనేక చోట్ల ఈ మంత్రానికి చోటు కల్పించారు. ప్రాణాయామాన్ని అలా ఎలా చేయాలో ఆయన చేసి మాతో చేయిస్తుండేవారు. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను మెల్లగా, దీర్ఘముగా, సుకుమారముగా చేయవలెనని, శ్వాస పీల్చినప్పుడు, వదులుతున్నప్పుడు ఎట్టి బిగింపు గాని, ఒత్తిడి గాని ఉండరాదనేవారు. శ్వాసను గూర్చి గమనించడం వలన మనసు శ్వాస యందు, అలాగే శ్వాస మనసు యందు నిలిచి రెండును ఒకటి అగును అని వివరించేవారు. భగవంతుడు సజ్జనులకు మోక్షమిచ్చి నీచుల ననగద్రొక్కడు. భగవంతుని స్మరణ వల్ల నీచులు సజ్జనులగుదురు అని ఆయన చేసిన ప్రబోధము ఆయనలో గల విశ్వప్రేమకు సంకేతం. దేశ విదేశాలలో మాస్టర్ ఈకే చేసిన పర్యటనలు, ప్రబోధాలు వేలాది మందిని కదిలించాయి, కరిగించాయి. నేడవి మరికొన్ని వేల మందికి పరిష్కార మార్గాన్ని, చైతన్యాన్ని కలిగిస్తాయి కూడా. జై సాయి మాస్టర్.